ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాపురం గ్రామంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఖమ్మం రూరల్ మండలం ఇన్ఛార్జ్ కనకం జనార్దన్ మాదిగ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి భాస్కర్, వానకొండ శ్రీనివాస్, బోయిన కృష్ణ, బొబ్బిళ్ల నాగరాజు, చింతల శ్రీనివాస్ మరియు గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కిరణ్, రూరల్ మండలం ఎంఎస్పీ అధ్యక్షుడు సిరిపురపు బొందయ్య మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో చదువుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. మనం బాటలు వేసేటట్టు ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారి శక్తి మేరకు వారి బంధువులకు కానీ లేదా వారి కుటుంబంలో పిల్లలకు కానీ చదువు వైపు మళ్లించే దానికోసం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మా గ్రామానికి విచ్చేసినటువంటి అన్ని స్థాయిల నాయకత్వాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా గ్రామానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్ వీరులకు జోహార్ జోహార్. మరి ప్రత్యేకంగా ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఒక మాట మాట్లాడి నేను కూడా ముగిస్తాను. చదువుకోకుండా మన ఇంట్లో మనం ఉండి మన పిల్లగాళ్ళని ప్రోత్సహించకుండా మనకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనకు అన్ని జరుగుతాయి, అన్ని ఇబ్బందులు కలుగుతాయి. కానీ మన పిల్లగాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి. ఆ చదివే మనకి మనకి గొప్పతనంగా తెలుస్తుందని మనం భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఒక సామెత కూడా మీకు తెలిసే ఉంటది, వడ్డిచ్చేవాడు మనోడైతే యాడ కూర్చున్నా కూడా మనకు న్యాయం జరుగుతుంది. ఆ వడ్డిచ్చేవాడు మనోడై ఉండాలి, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నపిల్లలు చాలా మంది యవనస్తులు ఉన్నారు, పెద్దోళ్ళం ఉన్నాం. మనకి ఎక్కువ శాతం చదువు తప్ప వేరే ఆలోచన రావద్దు. చదువుకోవాలి, భవిష్యత్తు బాగా ఉంది మనకి ఇప్పుడు వచ్చే. ఎందుకంటే కృష్ణమాది గారు పోరాడేది మన కోసమే, మన భవిష్యత్తు కోసమే, మన పిల్లల కోసం. ఇది మీరు గమనించండి, తల్లిదండ్రులు కూడా గమనించాలి. పిల్లల్ని చదివించుకుంటే మన కుటుంబంలో ప్రతిదీ కూడా న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మీకు తెలియపరుస్తూ, నేను గత 33 సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొంటూ విషయంలో కూడా మేమంతా మొబిలైజేషన్ చేసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి పాల్గొని కేటాయం చేసినందుకు మాదిగా పెట్టాం అనేది పెట్టే అంటే అది కూడా ఇచ్చేది. అది ఎలా అవుతుందంటే చాలా మంది చెప్పరు, కానీ కుటుంబం వేరు, కుటుంబంలో వేరు. ఒకటి ఇతను మాదిగా అంటే ప్రతి దానికి కూడా బ్లడ్ నుంచి రక్తం నుంచి కూడా ఉండేది బ్లడ్ మాదిగా మాది కుటుంబంలో అదే వచ్చిందిరా కాదు చనిపోయినరా చూసుకో తప్ప దానికి కూడా వేరే వాళ్ళ. మన యువకులు ముందుగా తెలుసుకోవాల్సింది అసలు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మన మందకృష్ణ మాదిగ గారి గురించి ముందు కొంతమంది పిల్లలకి అర్థం కావట్లేదు. సార్ ఎంత కష్టపడ్డాడో, ఏం చేశాడో. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ని బట్టి, మనకు వచ్చిన ఇవాళ రిజర్వేషన్లు బట్టి సారు ఎంత కష్టపడితే ముందు మన పిల్లలకి దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. అది మన వాళ్ళకి చాలా మందికి అర్థం కావట్లేదు. మనం ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఈ పార్టీలు కూడా వల్ల మనం కొట్టుకుంటున్నాం తప్ప మన జాతి కోసం అయితే మనం ముందుకు రావట్లేదు. దానికోసం కొంచెం ఆలోచన చేసి, మీరు మన దాంట్లో చాలా మంది మేధావులు ఉన్నారు, కానీ మీ మేధావుల ఆలోచనలు, మీ మేధావుల తెలివితేటలు ముందు మన జాతి మీద ఆలోచించండి. పార్టీ నాయకులు తర్వాత వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు పోతూనే ఉంటారు. వాళ్ళు శాస్త్రం కాదు. ముందు అన్నగారు చేసిన కృషిని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తుని ముందు తరాలకు అందిస్తారని చెప్పేసి నేను ఇంత కోరుకుంటున్నాను. గత 33 సంవత్సరాలుగా ఒక జాతి పేరు కానీ ఒక మాదిగాని చెప్పుకోవడానికి భయపడుతున్న తరుణంలో మందా కృష్ణ మాదిగా అని ఒక ట్యాగ్ గుర్తు పెట్టుకొని సమాజంలో ముందుకు నడిచినటువంటి మా అన్న, మనందరి ప్రీతమ నాయకుడు మందా కృష్ణ గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 33 సంవత్సరాలుగా ఎందరో జాతి కోసం పునరెక్కిపోయినటువంటి అమరవీరులందరికీ కూడా దోహాలు అర్పిస్తూ ఏ గ్రామం చూసినా ఎక్కడ చూసుకున్నా సరే ఏ పార్టీలో చూసుకున్నా అనేక పార్టీలలో ఎంతో మంది లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లతో పాటుగా సరిసమానంగా మన ఎస్సీ కాలనీ బిడ్డలు కూడా వాళ్ళతో సరిసమానంగా మాట్లాడగలిగేటువంటి ఉద్యమాలు చేసేటువంటి పార్టీని ముందు తీసేటువంటి నాయకత్వం ఉంది. అయినా కానీ కొన్ని చోట్లలో ఎంతో తెలివితేటలు ఉన్నటువంటి నాయకులను కూడా పక్కన పెట్టి అగ్రవర్ణాలు ముందుకు పోతున్న తరుణంలో కూడా వాళ్ళందరినీ కూడా కాదనుకొని ముందుకు వస్తున్నటువంటి మన జాతి బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీని పక్కన పెట్టి జాతి కోసం మన భవిష్యత్తు కోసం మనందరం కూడా కుల మత భేదాలు సరే ఏదైనా పక్క పెట్టిన పార్టీలు ఏదైనా సరే ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టుగా మన అన్న చెప్పినట్టుగా ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్నట్టు ఈ గ్రంథాలయం కోసం కూడా మనందరి ప్రీతమ నాయకులు తిరుపతి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నాం. 10 మందికి ఉపయోగపడే చక్కటి కార్యక్రమం అని చెప్పి పోగానే పార్టీలకు ఖచ్చితంగా అదే తమ్ముడు భాస్కర్ని పంపించిండా లేకపోతే మీది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకోకుండా ఈ గ్రంథాలయం మన కోసం మన పిల్లల కోసం అని చెప్పి ఎమ్మటే మనకొండ సీనన్న స్పందించి చక్కగా మంచి కార్యక్రమం చేశారని 10,000 రూపాయలు రాసి ఆశ్రమం మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. దానికి మన ఎంఆర్పిఎస్ మన జాతి బిడ్డలందరూ కూడా మేము ముందుకు వస్తామని చెప్పి మన కమిటీ మొత్తం కూడా ముందుకు వచ్చింది. అంటే ఇక్కడ భాస్కర్ అన్న పేరు కుల మత పేరు లేదా పార్టీ పేరు కాదు, మన జాతి బిడ్డల కోసం మన జాతి పిల్లల భవిష్యత్తు కోసం మందకృష్ణ చూపినటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మన నాయకులందరూ వాళ్ళ బాటలో కూడా మనం ముందుకు పోదాం. మన జాతి బిడ్డలకి ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే కానీ మన జాతి బిడ్డలు ఒక్కరికి అన్యాయం జరిగినా ఒక్కరికి అవమానం జరిగినా దాని వెనకాల పార్టీలు పక్కన పెట్టి ఐకమత్యం కావాలి తప్ప మీ స్వలాభాల కోసం మీ లాభాల కోసం మీ యొక్క వ్యక్తిగత పూజల కోసం మన జాతి బిడ్డను కూడా అన్యాయం చేసి పరవడి పక్కన నిలబడి మన జాతి బిడ్డకి అన్యాయం చేసేటువంటి కుట్రతంత్రాలు చేసేటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మనందరం కూడా పక్కన పెట్టి మన జాతి బిడ్డ కోసం పనిచేయాలి. ఎందుకంటే ఇవాళ 23వ డివిజన్లో ఇలా పార్టీ ఏదైనా సరే పార్టీ పక్కన పెట్టినా సరే ఒక మన జాతి బిడ్డ పనిచేస్తుందని చెప్పి స్వచ్ఛందంగా ఒక పవిత్రకి కేవలం పార్టీ పరంగా కాదు కేవలం ఒక జాతి బిడ్డ భాస్కరన్న బిడ్డ పోటీ చేస్తుందని చెప్పి కూడా జాతి మొత్తం కూడా ఐకమత్యంగా ముందుకు వచ్చి కదిలేందుకు వారి యొక్క పాదాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే ఐకమత్యం ముందుకు పోదాం, ఇదే ఐకమత్యం కలిసికట్టుగా పనిచేద్దాం. పార్టీలు ఇవ్వాలంటే రేపు పోతే కానీ మన జాతి మొత్తం కూడా ముందుకు నడుస్తూ మన భవిష్యత్తు బిడ్డల్ని మన తరాలని ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ మందాకృష్ణ మాదిగన్న అడుగుజాడలో మనం ముందందరం కూడా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ